తీసుకోండి. నేను ఒక షీట్ ఇక్కడ చూడండి, కొత్తగా ఓపెన్ చేసేటప్పుడు షీట్ ఈ విధంగా కనబడుతుంది. ఇందులో ఫస్ట్ సెల్లో మీరు డేటా ఎంట్రీ చేయాలంటే ఎక్కడైతే ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ సెల్ యాక్టివేట్ చేయండి. నేను ఇప్పుడు యాక్టివేట్ చేసి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను సీరియల్ నెంబర్ అండ్ నేమ్, తర్వాత శాలరీ అండ్ ట్యాక్స్ అని చెప్పేసి ట్యాక్స్ అమౌంట్ అని చెప్పేసి ఈ విధంగా నేను ప్రిపేర్ చేశాను డేటా. ఫస్ట్ చూడండి, సో సీరియల్ నెంబర్ మెయింటైన్ చేయాలంటే చూడండి ఇక్కడ వ్యూయర్స్ సీరియల్ నెంబర్స్ ఎంట్రీ చేయాలి అనుకున్నట్లయితే చూడండి వ్యూయర్స్ మీకు నేను ఒక చూపిస్తుంది ఏంటి అంటే ఇక్కడ మీకు ఇక్కడ కనిపించవచ్చు కనిపించకపోవచ్చు, కాబట్టి నేను ఇక్కడ షీట్ని జూమ్ చేస్తున్నాను. సో జూమ్ ఎలా చేయాలో మీకు తెలిసి ఉంటుంది. రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో ఈ ప్లస్ బటన్ అంటే జూమ్ ఇన్ బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా మీకు షీట్ అనేది దగ్గరగా వస్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడైతే సీరియల్ నెంబర్ వేయాలి. చూడండి సీరియల్ నెంబర్ సిరీస్ని ఎలా మనం వేయాలనేది ఎక్సెల్ షీట్లో ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 100 మెంబర్స్ రికార్డ్ ఎంటర్ చేయాలనుకోండి. ఈ 100 మెంబర్స్ రికార్డులో సీరియల్ నెంబర్స్ మనం ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఆటోమేటికల్లీ 100 కానీ లేదా 1000 కానీ లేదా 1,00,000 సీరియల్ నెంబర్స్ కానీ మనం ఈజీగా ఆటోమేటికల్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే ఫస్ట్ మీరు మొదటి సెల్లో ఫస్ట్ నెంబర్ని టైప్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ సెల్లో సెకండ్ నెంబర్ టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసి ఆ రెండింటిని సెలెక్ట్ చేసి రైట్ కార్నర్ చూడండి సెల్ రెండింటిని సెలెక్ట్ చేసా. సెలెక్ట్ అయిన సెల్స్ బాటమ్ రైట్ కార్నర్లో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక నార్మల్గా మౌస్ పాయింటర్ బయట పెడితే ఇక్కడ ప్లస్ గుర్తు ఉంది అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ డాట్ కనబడుతుంది. ఆ డాట్ మీద కనుక మౌస్ పాయింటర్ పెడితే మీకు ఒక ప్లస్ సింబల్లో మారడం మీరు గమనించాలి. సో అలా వచ్చిన తర్వాత మౌస్లో ఉండే లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి వదలకుండా మీరు ఎంతవరకు అయితే కిందకి డ్రాగ్ చేస్తారో అంతవరకు సీరియల్ నెంబర్స్ అనేవి చూపిస్తున్నాయి. చూడండి ఎంతవరకు సీరియల్ నెంబర్ వస్తాయనేది మీరు రైట్ సైడ్ చూడొచ్చు. 156 170 ఎలా చెప్పేసి మారుతుంది కదా. ఇప్పుడు నేను రిలీజ్ చేస్తున్నాను మౌస్ని, అంటే 230 వరకు 32 వరకు నెంబర్స్ని మనం టైప్ చేసేసాం చూడండి ఈజీగా. అండ్ ఈ 232 నెంబర్స్ మనం టైప్ చేయాలంటే ఎంతో టైం పడుతుంది అంతే కదా. సో ఇప్పుడు మనం వితిన్ సెకండ్స్లో ఈ సీరియల్ నెంబర్స్ని ఇక్కడ ప్రిపేర్ చేయగలుగుతున్నాం. ఓకే, సో మరోసారి మీకు చూపిస్తున్నాను చూడండి. రైట్ సైడ్ డిలీట్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను. మొదట ఫస్ట్ సెల్లో ఫస్ట్ నెంబర్ టైప్ చేస్తారు, రెండో సెల్లో రెండో నెంబర్ టైప్ చేస్తారు. ఒకవేళ మీరు రెండో నెంబర్ టైప్ చేయకుండా దీన్ని యాక్టివేట్ చేసి ఈ ఆటోఫిల్ బటన్ పట్టుకొని డ్రాగ్ చేశారనుకోండి, సో అన్నిట్లోకి ఆ సీరియల్ నెంబర్స్ 1 వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ సెల్లో ఫస్ట్ టైప్ చేస్తారు, సెకండ్ సెల్లో సెకండ్ నెంబర్ టైప్ చేసి ఆ రెండింటిని సెలెక్ట్ చేసి బాటమ్ కార్నర్ రైట్ కార్నర్లో మీరు మౌస్ పాయింటర్ ఆ బటన్ పైన పెట్టేటప్పుడు ఈ విధంగా ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు డ్రాగ్ చేసినట్లయితే ఈ విధంగా సీరియల్ నెంబర్స్ వస్తాయి. ఓకే, ఇది ఫస్ట్ మెథడ్. ఇకపోతే మనం ఓన్లీ 1 నెంబర్ టైప్ చేసి కేవలం ఒకటే నెంబర్ టైప్ చేసి దాన్ని డ్రాగ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, మీకు ఆ 1 అనేది కామన్గా వచ్చేస్తుంది అనమాట. అట్లా కాకుండా ఒకవేళ మీరు 1 టైప్ చేసి మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేసి ఇక్కడ మీరు కంట్రోల్ పట్టుకుని మౌస్ పాయింటర్ ఇక్కడ పెట్టినట్లయితే ఇలా డ్రాగ్ చేసినట్లయితే అప్పుడు సీరియల్ నెంబర్స్ వస్తాయి. ఓకే, 1 2 టైప్ చేసి ఆ రెండింటిని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయొచ్చు, లేదా కేవలం ఒకటే టైప్ చేసి కంట్రోల్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసినట్లయితే కూడా మీకు సీరియల్ నెంబర్స్ అనేవి రావటం మీరు ఇక్కడ గమనించాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఎంటరింగ్ సీరియల్ నెంబర్స్. అండ్ అదేవిధంగా ఈ సీరియల్ నెంబర్స్ ఎంటర్ చేయడంలో మనం ఇంకో విధంగా కూడా టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆడ్ నెంబర్స్ ఎంటర్ చేయాలనుకోండి, 1 టైప్ చేస్తారు, తర్వాత 2 టైప్ చేస్తారు, 2 కాదు 3 టైప్ చేసి ఆ రెండింటిని సెలెక్ట్ చేస్తారు. రైట్ కార్నర్లో ఆ ఆటోఫిల్ బటన్ పట్టుకొని కిందకి డ్రాగ్ చేయండి. మౌస్ పాయింటర్తో లెఫ్ట్ బటన్తో క్లిక్ చేసి డ్రాగ్ చేసినట్లయితే చూడండి మీకు ఇక్కడ ఆడ్ నెంబర్స్ అనేవి వచ్చేసాయి. ఇలా మీరు ఎంతవరకు డ్రాగ్ చేసుకుంటూ వెళ్తారో అన్ని ఆడ్ నెంబర్స్ వస్తాయి. ఇకపోతే ఈవెన్ నెంబర్స్ 2 టైప్ చేయండి, 4 టైప్ చేయండి, ఆ రెండింటిని సెలెక్ట్ చేసి ఆ కార్నర్లో పెట్టి లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి హోల్డ్లో ఉంచి నొక్కి పట్టుకుని ఉంచా. ఇప్పుడు కిందకి డ్రాగ్ చేసినట్లయితే మీకు ఈవెన్ నెంబర్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. అదే కాదు ఇక్కడ మీరు 1 and 5 టైప్ చేసి ఆ రెండింటిని సెలెక్ట్ చేసి సో ఇప్పుడు డ్రాగ్ చేసినట్లయితే అన్నిటికి మధ్య 5 డిఫరెన్స్తో 4 డిఫరెన్స్ వాల్యూస్తో ఇక్కడ మనకి రావడం మీరు గమనించాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆటో ఫిల్లింగ్. ఇకపోతే ఈ ఆటో ఫిల్లింగ్ ద్వారా మనం కేవలం సీరియల్ నెంబర్స్ కాకుండా
మంత్లీ నేమ్స్ కానీ అండ్ వీక్లీ నేమ్స్ కూడా టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సండే అని టైప్ చేసా. ఇప్పుడు మళ్ళీ దీన్ని యాక్టివేట్ చేసి దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇలాగ ఆటోఫిల్ బట్ పట్టుకొని ఆటోమేటికల్గా సండే మండే ట్యూస్డే వస్తుంది చూడండి. సాటర్డే కంప్లీట్ అయినాక మళ్ళీ సండే మండే వచ్చేస్తుంది అనమాట. అలాగే షార్ట్ కట్ నేమ్ కూడా ఇవ్వచ్చు. అంటే ఎలా అంటే SUN సండేలో SUN కదా. సో ఇప్పుడు మీరు ఈ షార్ట్ కట్ నేమ్ కూడా డ్రాగ్ అవుట్ చేసి ఆటోమేటికల్లీ ఫిల్ చేయొచ్చు. ఇకపోతే మంత్స్ జనవరి. ఓకే, సో మళ్ళీ దీన్ని యాక్టివేట్ చేయండి అండ్ ఆటోఫిల్ బటన్ పట్టుకొని డ్రాగ్ చేయండి. చూసారా, మంత్స్ నేమ్స్ కూడా ఆటోమేటికల్లీ వచ్చేస్తాయి. దీని షార్ట్ కట్ కోడ్ GAN అని టైప్ చేసి ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ఎక్సెల్ షీట్లో ఈ ఆటోఫిల్ ఆప్షన్ ద్వారా మనం ఆటోమేటికల్లీ నెంబర్స్ కానీ లేకపోతే వీక్ నేమ్స్ కానీ లేకపోతే మంత్స్ నేమ్స్ కానీ మనం ఆటోమేటికల్గా ప్రిపేర్ చేయొచ్చు. టైప్ చేయాల్సిన అవసరం అయితే మీరు ఎంతగా లేదు. ఓకే, కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ నేను నేమ్స్ ఎంటర్ చేయాలి. నేమ్స్ ఎంటర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజు, రాజేష్, మహేష్, సురేష్ అని టైప్ చేసి నేను ఇలా ప్రిపేర్ చేశా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఏదైనా సెల్లో కనుక మనం డేటా ఎంట్రీ చేసిన తర్వాత మోడిఫై చేయాలంటే ఎలాగో ఇప్పుడు మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సురేష్ అని ఉంది ఇక్కడ ఈ సెల్లో. సురేష్ రావు అని మనం ఇక్కడ ఎడిట్ చేయాలి. ఆల్రెడీ టైప్ చేస్తున్న సెల్లో సురేష్ రావుని అని ఎడిట్ చేయాలంటే సో ఈ సెల్ని ఇలా సెలెక్ట్ చేసి మీరు పైన ఫార్ములా బార్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏ డేటా అయితే ఎంటర్ చేసామో ఇందులో డిస్ప్లే అవుతుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేసి మీరు స్పేస్ ఇచ్చి రావ్ అని టైప్ చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ ఈ సెల్ సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ ఇచ్చినా కూడా లోపల కర్సర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనం డబుల్ క్లిక్ ఇచ్చి చేయొచ్చు. అలాగే సెల్ని సెలెక్ట్ చేసి F2 బటన్ కీబోర్డ్లో ప్రెస్ చేసి కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఎంటర్. సో ఈ విధంగా చూడండి, నేను మళ్ళీ సెలెక్ట్ చేశాను, F2 ప్రెస్ చేశాను, కర్సర్ వచ్చింది అందులో. ఇప్పుడు చెరిపేస్తున్నాను, రిమూవ్ చేసా, ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు సెల్ని మోడిఫై చేయొచ్చు. వ్యూస్ అర్థమైంది కదా. సో ఏ సెల్లో అయితే డేటా మోడిఫై చేయాలనుకుంటున్నారో ఆ సెల్ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ కానీ ఫార్ములా బార్ కానీ దీనిపై డబుల్ క్లిక్ ఇచ్చి కానీ లేదా F2 బటన్ ప్రెస్ చేయడం ద్వారా కూడా మీరు ఆ సెల్లో ఉండే కంటెంట్ని ఎడిట్ చేసుకోవచ్చు. అంటే మార్పు చేర్పులు చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శాలరీ అని ఉంది, తర్వాత ట్యాక్స్ ఉంది. అయితే ఇక్కడ నేను శాలరీ ముందు ఎంటర్ చేస్తున్నాను. 10,000, 20,000, 15,000 అండ్ 12,000 ఇలా డేటా ఎంట్రీ చేశా. ఓకే, సో ఎంట్రీ చేసిన తర్వాత ట్యాక్స్ 10%, 12%, 15%, మళ్ళీ 12% అని ఇచ్చేసి ఇలా విధంగా నేను సమ్ డేటా ఎంటర్ చేసేసా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇక నేమ్ కాలమ్ కనుక చూసుకున్నట్లయితే ఈ నేమ్ కాలమ్ విడ్త్ చూడండి, వెడల్పు ఎంత మనకి ఏంటి అంటే తక్కువగా ఉండడం వల్ల నేమ్స్ అనేవి పొడవుగా ఉండడం వల్ల మనకి ఇక్కడ కట్ అయినట్టు కనిపిస్తున్నాయి. సో ప్రింట్అవుట్ తీసిన తర్వాత కూడా ఈ విధంగా డేటా కట్ అవ్వడం సాధారణమైన విషయమే. కాబట్టి ఇక్కడ మనం ఈ సమాచారాన్ని పూర్తిగా మనం చూడాలి అంటే ఈ కాలం వెడల్పు అంటే బి కాలం వెడల్పుని మనం పెంచాల్సి ఉంటుంది. మరి బి కాలం వెడల్పుని పెంచాలి అంటే బి కాలంలో రైట్ సైడ్ బార్డర్ పైన మౌస్ పాయింటర్ పెట్టినట్లయితే మీకు లెఫ్ట్ రైట్ హెడెడ్ యారో మార్క్స్ అనేది ఇక్కడ రావడం మీరు గమనించాలి. సో మీరు మౌస్ పాయింటర్ని ఈ ఎడ్జ్లో కనుక పెట్టినట్లయితే మీకు లెఫ్ట్ అండ్ హెడెడ్ యారో మార్క్స్ వస్తాయి. కేవలం లేబుల్ ఏరియాలో మాత్రం పెట్టాలి, హెడ్డింగ్లో. సో ఇక్కడ ఎక్కడ పెట్టినా కూడా మీకు రావట్లేదు చూడండి. కేవలం మనం ఇక్కడ హెడ్డింగ్లో రైట్ సైడ్ మనం పెట్టినట్లయితే మీకు ఈ విధంగా యారో మార్క్ వస్తుంది. దీన్ని క్లిక్ చేసి అలా మౌస్లో ఉండే లెఫ్ట్ బటన్ని హోల్డ్లో ఉంచి రైట్ సైడ్ కానీ అండ్ లెఫ్ట్ సైడ్ కానీ మూవ్ చేసినట్లయితే ఆ బి కాలం వెడల్పు అనేది ఎక్కువ తక్కువ మనం చేసుకోవడం మీరు పైన స్క్రీన్ పైన చూడొచ్చు. ఓకే, అట్లాగే ప్రతి కాలం వెడల్పుని మనకు కావాల్సినట్టు మనం చేంజ్ చేసుకోవడానికి ఆ లేబుల్ ఏరియాలో ఉండే బార్డర్ పైన మౌస్ పాయింటర్ ఉంచి మనం కాలం విడ్త్ని మనకు కావాల్సినట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, వ్యూస్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇకపోతే రోస్ని ఎలా పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ రో చూడండి, ఫస్ట్ రో హైట్ పెంచాలి. సో మొదట అడ్డు వరుస తాలూకా ఎత్తు పెంచాలి లేదా తగ్గించాలి అంటే మీరు ఆ రో నెంబర్ పైన మౌస్ పాయింటర్ పెట్టి ఎక్కడ అండ్ ఈ లైన్ పైన మౌస్ పాయింటర్ పెట్టినట్లయితే అప్ అండ్ డౌన్ యారో హెడెడ్ మార్క్స్ వస్తుంది చూడండి.
అండ్ దీన్ని క్లిక్ చేసి వదలకుండా మనం అంటే మౌస్ పాయింటర్ని లెఫ్ట్ బటన్ హోల్డ్లో ఉంచి పైకి కిందికి మూవ్ చేసినట్లయితే రో హైట్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట. ఇలా మార్చుకోవడం వ్యూవర్స్ అర్థమైంది కదా. ఇకపోతే మనం కాలం ఎలా ఇన్సర్ట్ చేయాలి, రో ఇన్సర్ట్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు చూడండి, నేమ్ తర్వాత ఎంప్లాయ్ కోడ్ రావాలి. ఇక్కడ కోడ్ ఓకేనా. ఈ ఎంప్లాయీస్ తాలూకా కోడ్ ఇక్కడ మెయింటైన్ చేయాలి. అంటే ఏంటి, నేమ్ తర్వాత శాలరీకి ముందు ఓకే. మధ్యలో కాలం ఇన్సర్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఎలా ఇన్సర్ట్ చేయాలో చూడండి. సో డేటా ఎంట్రీ చేసేసిన తర్వాత మధ్యలో కాలం ఇన్సర్ట్ చేయటం ఈజీగా చేసేయచ్చు. ఎలా అంటే మీరు ఇక్కడ హోమ్ ట్యాబ్ పైన క్లిక్ చేసి సెల్స్ గ్రూప్లో ఇన్సర్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఇన్సర్ట్ సెల్స్, షీట్ రోస్, ఇన్సర్ట్ షీట్ కాలమ్స్, ఇన్సర్ట్ షీట్ అని ఉంచండి. మనం ఏం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాము, షీట్ కాలం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ షీట్ కాలం పైన క్లిక్ చేయండి. సో వెంటనే మీరు కర్సర్ అంటే సెల్ యాక్టివేషన్ ఉంచిన కాలంకి ఎడం వైపున మీకు కొత్త కాలం వచ్చింది. అంటే మీరు యాక్టివేషన్ అనేది కుడి వైపున ఉంచుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను ఇక్కడ శాలరీ కాలంలో కర్సర్ యాక్టివేట్ చేశాను ఓకే. ఒకవేళ మీరు ఒక నేమ్ సెల్లో కనుక నేమ్ కాలంలో కనుక సెల్లో మీరు యాక్టివేట్ చేసి ఉన్నట్లయితే మీకు నేమ్కి ఎడం వైపున కొత్త కాలం వచ్చేది. సో మనకి నేమ్కి తర్వాత మనకు కావాలి, శాలరీ ముందు కావాలి కాబట్టి ఇక్కడ నేను శాలరీ కాలంలో కర్సర్ని సెల్ యాక్టివేషన్ని ప్లేస్ చేశాను ఓకే. ఇప్పుడు మనకు కొత్త కాలం వచ్చింది కదా. ఇందులో హెడ్డింగ్ టైప్ చేయండి, ఎంప్లాయీ కోడ్ అని టైప్ చేసి ఇందులో ఎంప్లాయీ కోడ్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా సీరియల్ అప్లై చేసేస్తున్నాను. చూడండి ఎంప్లాయ్ కోడ్ ఎంటర్ చేసేసాం. ఇప్పుడు ఈ కాలం వెడల్పు అంత అక్కర్లేదు, ఇప్పుడు తగ్గించాను అనుకుంటున్నాం. సో తగ్గించేస్తున్నాను ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ కాలం ఇన్సర్ట్ చేసాం. రో ఎలా ఇన్సర్ట్ చేయాలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, పైన మనం హెడ్డింగ్స్ టైప్ చేసాం కదా, ఈ హెడ్డింగ్స్కి పైన కొత్త రో ఇన్సర్ట్ చేయాలంటే మీరు ఫస్ట్ రోలో ఎక్కడైనా ఏ సెల్లో అయినా యాక్టివేషన్ పెట్టండి. తర్వాత హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఇన్సర్ట్ ట్యాబ్ బటన్ ఇన్సర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అందులో ఇన్సర్ట్ షీట్ రోస్ పైన క్లిక్ చేయండి. వెంటనే మనకి పైన ఒక అడ్డు వరుస రావడం మీరు గమనించవచ్చు ఓకే. ఇకపోతే సెల్స్ గురించి మాట్లాడదాం. అయితే సెల్స్ మనం ఎంట్రీ చేయాలంటే ఎలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ రాజేష్ కుమార్ ఉంది కదా, ఈ రాజేష్ కుమార్ ప్లేస్లో కొత్త సెల్ ఇన్సర్ట్ చేయాలి. సో దానికోసం ఇన్సర్ట్ ట్యాబ్ పైన ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి హోమ్ ట్యాబ్లో ఇన్సర్ట్ సెల్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు చేసినట్లయితే ఇక్కడ చూడండి, షిఫ్ట్ సెల్స్ రైట్, షిఫ్ట్ సెల్స్ డౌన్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ వచ్చాయి. చూడండి, షిఫ్ట్ సెల్స్ రైట్ అంటే ఇక్కడ మీరు ఏ సెల్లో అయితే మీరు కర్సర్ ప్లేస్ చేశారో అంటే యాక్టివేషన్ ప్లేస్ చేశారో అదేమో రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది, అందులో కొత్త సెల్ అనేది ఇన్సెట్ అవుతుంది అనమాట. అదే షిఫ్ట్ సెల్స్ డౌన్ అనుకోండి, ఇక్కడ ఒక కొత్త సెల్ ఏర్పడిన తర్వాత ఈ సెల్ అనేది కిందకి రావడం అనేది మీరు గమనించాలి. సో మీరు ఎలా ఈ సెల్ ఎటువైపు జరగాలనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఒకవేళ రైట్ సైడ్ జరగాలంటే ఇక్కడ షిఫ్ట్ సెల్స్ రైట్ అని ఇచ్చి ఓకే బటన్ పైన క్లిక్ చేసినట్లయితే చూడండి రైట్ సైడ్ జరిగింది ఓకే. అండ్ అలా కాకుండా డౌన్ అని షిఫ్ట్ సెల్స్ డౌన్ అనే దాంట్లో టిక్ మార్క్ పెట్టేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తే చూడండి అవన్నీ కిందకు వచ్చి ఇక్కడ ఖాళీ సెల్ అనేది ఏర్పడడం మీరు గమనించాలి. ఈ విధంగా కొత్త కాలం, రో అండ్ సెల్స్ని ఇన్సర్ట్ చేసుకోవటం వ్యూస్ అర్థమైంది కదా. ఒకవేళ ఒక కాలంని కానీ ఒక రోని కానీ సెల్స్ని కానీ డిలీట్ చేయటం ఎలా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ టైప్ చేసి ఉన్న డేటాలో ఏదైనా డిలీట్ చేయాలి అనుకున్నట్లయితే ఆ డేటాని ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎలా సెలెక్ట్ చేస్తున్నానంటే మౌస్లో ఉండే లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే మీరు ఎంతవరకు అయితే మూవ్ చేస్తారో ఆ ఏరియా సెలెక్ట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఓన్ సెలెక్షన్ ఎలాగైనా చేసుకోవచ్చు. సో ఇలా సెలెక్షన్ చేసుకొని మీరు డిలీట్ చేయాలంటే కీబోర్డ్లో ఉండే డిలీట్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే సెలెక్షన్ చేసిన ఏరియాలో ఉన్న డేటా అంతా కూడా చెరిగిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చెరిగిపోయింది చూడండి. సో అండ్ అలాగే పర్టికులర్గా ఎలాగో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంప్లాయ్ కోడ్, ఈ ఎంప్లాయ్ కోడ్ కాలం అంతా కూడా తీసేయాలి. కాబట్టి మీరు ఎంప్లాయ్ కోడ్ కాలంలో అంటే సి కాలంలో
ఎక్కడైనా సెల్ యాక్టివేషన్ ఉంచేసి మీరు హోమ్ ట్యాబ్ పైన క్లిక్ చేసి సెల్స్ గ్రూప్లో చూడండి, ఇక్కడ డిలీట్ పైన క్లిక్ చేయండి. అందులో 4 ఆప్షన్స్ వచ్చాయి. డిలీట్ సెల్స్, డిలీట్ షీట్ రోస్, డిలీట్ షీట్ కాలమ్స్, డిలీట్ షీట్. ఓకే, మనం డిలీట్ చేయాలనుకుంటుంది కాలమ్ని కాబట్టి డిలీట్ షీట్ కాలమ్స్ పైన క్లిక్ చేయండి. వెంటనే ఈ కాలమ్ డిలీట్ అయిపోయింది. చూడండి, ఎంప్లాయ్ కోడ్ అనే కాలమ్ మరి లేదు ఇక్కడ. అలాగే రో డిలీట్ చేయాలనుకోండి, చూడండి హెడ్డింగ్స్కి పైన ఒక బ్లాంక్ రో ఉంది. ఈ రో అంతా కూడా తీసేయాలంటే ఈ రోలో సెల్ యాక్టివేషన్ ఉంచండి. అండ్ హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో డిలీట్ పైన క్లిక్ చేసి డిలీట్ షీట్ రో పైన క్లిక్ చేయండి. ఓకే, ఇకపోతే సెల్స్ని రిమూవ్ చేయడం ఎలాగో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ కుమార్ అనే సెల్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్ పైన క్లిక్ చేసి డిలీట్ సెల్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. అందులో షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్, షిఫ్ట్ సెల్స్ అప్ అని చెప్పేసి ఉంది. ఒకవేళ షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అంటే టిక్ మార్క్ పెట్టి ఓకే చేశారనుకోండి, ఈ సెల్ డిలీట్ అయిపోయి అండ్ రైట్ సైడ్ ఉండే సెల్స్ అన్నీ కూడా ఎడమ వైపుకి రావాలి అన్నట్టు మనం చూపిస్తున్నాం, డైరెక్షన్ ఇస్తున్నాం. ఒకవేళ షిఫ్ట్ సెల్స్ అప్ అనుకోండి, సో ఈ సెల్ రిమూవ్ అయిపోయిన తర్వాత కింద ఉండే సెల్స్ అన్నీ పైకి రావాలి అన్నట్టు చెప్తున్నాం మనం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇద్దాం, షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్. ఓకే, చూడండి ఈ సెల్ రిమూవ్ అయిపోయి రైట్ సైడ్ ఉండే సెల్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్కి వచ్చేసాయి. ఓకే, అండ్ అలాగే డిలీట్ సెల్స్లో షిఫ్ట్ సెల్స్ అప్ అని ఇచ్చేసి ఓకే చేశారనుకోండి, ఈ సెల్ రిమూవ్ అయిపోయి కింద ఉండే సెల్స్ పైకి వచ్చేసాయి. చూసారు ఇక్కడ బ్లాంక్ ఏర్పడింది, అదనమాట. ఓకే, ఇకపోతే మనం చూడండి ఇన్సర్ట్లో షీట్ ఇన్సర్ట్ ఎలా చేయాలో చెప్పడం మర్చిపోయాం. ఇప్పుడు కింద మీరు వర్క్ బుక్లో చూసుకున్నట్లయితే షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఉంది. ఇప్పుడు 4వ షీట్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ అని క్లిక్ చేసి ఇన్సర్ట్ షీట్ పైన క్లిక్ చేయండి. మీకు కొత్త 4th షీట్ వచ్చేసింది చూడండి. ఓకే, ఇకపోతే ఈ షీట్ని మళ్ళీ డిలీట్ చేయాలంటే ఆ షీట్లో మీరు యాక్టివేషన్లో ఉండాలి. ఆ షీట్లో మీరు సెల్ యాక్టివేషన్ ఉంచాలి. అందులో డిలీట్లోకి వెళ్ళి డిలీట్ షీట్ పైన క్లిక్ చేసినట్లయితే వెంటనే ఆ షీట్ అనేది డిలీట్ అయిపోతుంది. అయితే షీట్ డిలీట్ అవ్వడం ముందు మనకు ఒక ఆప్షన్ అడుగుతుంది. అందులో డేటా ఉంటున్నట్లయితే ఆ షీట్ని డిలీట్ చేయాలి వద్దని అడుగుతుంది. అప్పుడు మనం ఎస్ ప్రెస్ చేస్తేనే డిలీట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇదే తీసుకుందాం. ఇందులో ఆల్రెడీ డేటా ఎంటర్ చేసి ఉన్నాం కాబట్టి ఒకవేళ ఈ షీట్ని డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందో చూద్దాం. డిలీట్ షీట్ ప్రెస్ చేస్తే చూడండి డేటా మే ఎగ్జిస్ట్ ఇన్ దిస్ షీట్ అని చెప్పేసి ఉంది. ఒకవేళ మీరు డిలీట్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే డేటా రిమూవ్ అయిపోయి ఈ షీట్ అనేది మొత్తం పోతుంది అనమాట. ఒకవేళ డేటా ఎంట్రీ ఉన్నట్లయితే ఈ విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది. ఓకే, అండ్ అలాగే మీరు కొత్త షీట్ ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది ఇన్సర్ట్ వర్క్ షీట్ అని. ఓకే, ఈ బటన్ ప్రెస్ చేసినా కూడా మనకి కొత్త షీట్ వస్తుంది. లేదా కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకుని F11 ప్రెస్ చేసినా కూడా మరో కొత్త షీట్ వచ్చింది చూడండి. ఇది షార్ట్ కట్ కీ. ఓకే, వర్క్ బుక్ సేవ్ చేయాలంటే ఎలాగో చూడండి. సో సేవ్ చేయాలంటే మీరు ఆఫీస్ బటన్ పైన క్లిక్ చేయాలి, సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. చూడండి నేను ఆల్రెడీ నా కంప్యూటర్లో ఈ వర్క్ బుక్ని నేను సేవ్ చేశాను. ఎక్కడంటే డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. ఓకే, చూడండి డెస్క్టాప్ మీద చూసుకున్నట్లయితే లెర్న్ కంప్యూటర్ అనే ఎక్సెల్ ఫైల్ ఉంది ఇక్కడ. దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఎక్సెల్లో తయారు చేసిన ఫైల్స్ తాలూకు ఐకాన్ ఈ విధంగా గ్రీన్ కలర్లో కనబడుతుంది. సో మీరు అది గమనించుకోండి. అండ్ దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే ఈ ఎక్సెల్ వర్క్షీట్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం ఒక కొత్త డాక్యుమెంట్ కొత్త వర్క్ బుక్ ఎలా తీసుకోవాలి. ప్రజెంట్ మనం ఆల్రెడీ సేవ్ చేసిన వర్క్ బుక్లో ఉన్నాం. ఆఫీస్ బటన్ పైన క్లిక్ చేసి న్యూ పైన క్లిక్ చేసినట్లయితే సో బ్లాంక్ వర్క్ బుక్ అని సెలెక్ట్ చేసి క్రియేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు కొత్త బ్లాంక్ వర్క్ బుక్ ఓపెన్ అయింది. దీనికి షార్ట్ కట్ కీ ఏంటి అంటే Ctrl+N ప్రెస్ చేసినా కూడా బ్లాంక్ వర్క్ బుక్ అనేది ఓపెన్ అయింది చూడండి. ఓకే, ఇకపోతే ఓపెన్. సో ఆఫీస్ బటన్ పైన క్లిక్ చేసి ఓపెన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ ఓపెన్ ఆప్షన్ దేనికి అంటే ఆల్రెడీ కంప్యూటర్లో సేవ్ అయి ఉన్న ఎక్సెల్ వర్క్ షీట్స్ని వర్క్ బుక్ని ఓపెన్ చేయాలంటే ఉపయోగపడుతుంది. సో నేను ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేశాను. ఆఫీస్ బటన్కి వెళ్ళి ఈ విధంగా ఓపెన్ డైలాగ్ బాక్స్ వచ్చింది. ఈ డైలాగ్ బాక్స్ రావడానికి కీబోర్డ్లో Ctrl+O ప్రెస్ చేసినా కూడా వస్తుంది చూడండి. Ctrl+O ప్రెస్ చేసినా కూడా ఓపెన్ డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇందులో మీరు ఎక్కడైతే ఫైల్ని సేవ్ చేశారో ఆ ఫైల్ ఉన్న ప్లేస్ని ముందు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను డాక్యుమెంట్స్ అని సెలెక్ట్ చేశాను. అందులో ఫైల్స్ కొన్ని చూపిస్తున్నాను చూడండి, ఎక్సెల్ ఫైల్స్ స్వర్ణ అండ్ స్కూల్ డేటా అని చెప్పేసి. సో దీన్ని సెలెక్ట్ చేసి
ఓపెన్ బటన్ పైన ప్రెస్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ మనకి స్కూల్ డేటా అనే ఒక ఫైల్ వర్క్ బుక్ ఓపెన్ అయ్యి చూడండి. ఓకే, ఇలా కంప్యూటర్లో ఉన్న సేవ్ అయిన ఎక్సెల్ వర్క్ షీట్ని ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ఓ ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఇకపోతే మనం సేవ్ చేయడానికి కంట్రోల్ ఎస్ వాడుతూ ఉండాలి అని చెప్పేసి మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది. సేవ్ చేయడానికి షార్ట్ కట్కి కంట్రోల్ ఎస్. ఇకపోతే సేవ్ యాజ్ గురించి మాట్లాడుకుందాం. ఆఫీస్ బటన్ పైన క్లిక్ చేసి సేవ్ యాజ్ పైన క్లిక్ చేసినట్లయితే మనం ఇదే వర్క్ బుక్ని మరో పేరుతో సేవ్ చేసుకోవచ్చు. చూడండి, ఆల్రెడీ లెర్న్ కంప్యూటర్ పేరుతో డెస్క్టాప్ మీద సేవ్ అయ్యి ఉంది. నేను ఇదే వర్క్ బుక్ని లెర్న్ కంప్యూటర్ 2 అనే పేరుతో సేవ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేద్దాం. చూడండి, డెస్క్టాప్ మీద చూసుకున్నట్లయితే లెర్న్ కంప్యూటర్ 2 అని 2 ఉన్నాయి. ఓకే, సో సేవ్ యాజ్ అయినట్టే కదా. ఈ విధంగా మన వర్క్ బుక్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే వర్క్ బుక్ని మనం వేరే పేరుతో సేవ్ చేయాలంటే సేవ్ యాజ్ అప్లై చేయాలి. సేవ్ యాజ్కి షార్ట్ కట్కి F12 క్లిక్ చేసినా కూడా మనకి ఈ విధంగా సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. ఓకే,